ఇది ఆ ఊరు తుర్కోడపల్లి ముందు మన జమ్మన్పల్లి మాది మడకశిర నియోజకవర్గము. ఈరలక్కప్ప అనే నిరుపేదకు మా జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితము ఈరలక్కప్పది. అందరూ మహిళలందరూ మన ప్రత్యేకంగా అక్క మనం ఈరలక్కప్ప గెలిపించి మనందరూ కృషి చేసి మన జగనన్న సీఎం చేయడమే లక్ష్యము అని నా తోడు అందరూ వస్తున్నారు. నా తోడు వస్తున్నందుకు మీ అందరికీ నమస్కారాలమ్మా. అగో మండల ప్రెసిడెంట్ కవితా సత్యనారాయణ, అగో జెడ్పీటీసీ సరోజమ్మ, ఇగో అక్క సర్పంచు. జన ప్రభంజనం జరుగుతుంది. ఇది అనూహ్యమైంది కాదు, ఊహించిండేదే మాకు ఇక్కడ జరుగుతుంది. అదేం చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేదానికి కాదు ఇప్పుడు ప్రచారం చేస్తాండేది. అపోజిషన్ లీడర్గా నేను మిగలల్లా అనే దానికే చంద్రబాబు నాయుడు చేస్తా అన్నాడు. అందరూ కలిసి జతకట్టినారు. ఇంకొక జెండా కూడా ఉంది వాళ్ళు జతకట్టిండేది, అదే కాంగ్రెస్ జెండా అని తెలియజేస్తాను. కాంగ్రెస్ జెండా అది డెడ్ అయిండే పార్టీ. డెత్ అయిండే పేషెంట్ తీసుకొని దీంట్లో ఇది ఆపరేషన్ చేసినట్లు చేస్తున్నారు. రఘువీరారెడ్డి అన్న షర్మిలమ్మ ఇద్దరు చేస్తాము, బతికిచ్చేస్తాము అంటున్నారు. 10 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి చనిపోయి. 10 ఏళ్ళ కింద చేయండి, ఇప్పుడు చేస్తామంటే ఎవరు ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. అది డెత్ అయిన పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చినా కూడా ఈ కాంగ్రెస్కి ఎవరు గెలిపించే ప్రసక్తే లేదు. రాజీవ్ గాంధీ దిగొచ్చినా కూడా కాంగ్రెస్ని ఎవ్వరు గెలిపించే ప్రసక్తే లేదు. ఇంకా తెలుగుదేశం అంటారా, చంద్రబాబు నాయుడు చెప్తా అన్నాడు, ఇగో తెలంగాణలో కొన్ని పథకాలు తీసుకుంటా అన్నాడు, కాంగ్రెస్ పథకాలు. ఇక్కడ ఇది కర్ణాటక అది కొన్ని పథకాలు తీసుకుంటా అన్నాడు. మన జగనన్న పథకాలన్నీ కాపీ కొడతా అన్నాడు. మన పథకాలు కాపీ కొట్టడము, బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే చంద్రబాబు నాయుడు అజెండా. ఎట్లయినా అని కుర్చీలో కూర్చోవాలా, పీఠం ఎక్కాలా అనేదే కానీ ప్రజలకు మేలు చేద్దాము అనే ఇది చంద్రబాబు నాయుడుకి లేదు. పథకాలు డబుల్ పథకాలు ఇస్తానని చెప్తా అన్నాడు. డబుల్ పథకాలు ఇస్తానంటే అట్లయితే మా జగనన్న ఇచ్చే సంక్షేమం అతను ఒప్పుకున్నట్లే కదా. ఫస్ట్లో సంక్షేమ పథకాలు ఇస్తానంటే రాష్ట్రము శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది అని ఎల్లో మీడియా వాళ్ళు పచ్చ పేపర్లు అన్నీ రాసినాయి. ఇప్పుడు రాయండి పచ్చ పేపర్లు, ఈనాడు వాళ్ళు కానీ ఏబిఎన్ వాళ్ళు కానీ ఇప్పుడు రాయండి. ఎందుకు కాదు ఇప్పుడు శ్రీలంక, ఆయన డబుల్ పథకాలు చెప్తా అన్నాడు కదా.